హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్. ఈరోజు తాతతో డైరెక్ట్ స్టార్టింగే తాతతో చేసేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఎటువంటి వీడియో అయితే చేయలేదు. నిన్న పడిన వర్షానికి పొలంకి అయితే నడుచుకుంటూ పోవాల్సి వచ్చింది, మట్టి దావ దగ్గర బండి నిలబెట్టి. ఈరోజు అయితే తాతతో స్టార్ట్ చేస్తున్నాను వీడియో. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి అబ్బా. యూట్యూబ్లో రీల్స్ అయితే చేసేసామండి, ఇంకా వెళ్తూ ఉన్నాము. డైలీ స్పాట్కి అయితే వచ్చామన్నమాట నేను తాత. అన్నట్టు ఒక విషయం చెప్పడం మర్చిపోయినాను. బిగ్ బాస్ సీజన్ 9 అనేది స్టార్ట్ అయిపోయింది. అందులో వచ్చేసి కామన్ మ్యాన్ 9 మంది, సెలబ్రిటీస్ 9 మంది అని చెప్తా ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అనేది మనకైతే తెలియదు. చూద్దాము ఈసారి సీజన్ ఎట్లా గడుస్తుందో ఏంటి అనేది మనకు కూడా తెలియదు కదా. సో చూద్దాము. కానీ నాకు తెలిసి నేను బిగ్ బాస్ సీజన్ 7లో అయితే పల్లవి ప్రశాంత్ అన్నకి చాలా సపోర్ట్ చేశాను. నాకున్న ఫాలోవర్స్తోనే నేను బాగా నా ఛానల్ నా మోజ్ ఛానల్లో కానీ యూట్యూబ్లో కానీ మంచిగా చెప్పడం కానీ అట్లా ఉండింది. బట్ నాకు తెలిసి పల్లవి ప్రశాంత్ అంతగా చెయ్యలేకపోయాడు రైతులకి అని అయితే నాకు అనిపించింది. అటువంటి ఫేక్గా చెప్పి ఇట్లా ఏమోలేండి, ఇంకా వదిలిపెట్టేద్దాము. కానీ అట్లా చెప్పకూడదు, ఉండకూడదు అనేది అయితే నా ఒపీనియను. జెన్యున్గా ఏ దాని మీద అయితే పోయినామో ఆ వర్క్ చూసుకొని మనము గెలుస్తామా గెలవమా అనేది అది అవుట్ ఆఫ్ పాయింట్. మనం ఏ రీజన్ అయితే పెట్టామో ఆ రీజన్ ప్రకారం మనం ఆడాలా. ఒకవేళ మనం విన్నగానైతే ఆ చెప్పిన రీజన్ని బట్టి మనం వచ్చేసి మనం చెప్పిన మాట ప్రకారము ఏదైనా కానీ చేయాలా బయటకు వచ్చేసిన తర్వాత. అదే అండి ఏదైనా కానీ. బట్ బిగ్ బాస్ అంటే నాకు కూడా పిచ్చిని, నేను కూడా చూస్తూ ఉంటాను. బట్ చూద్దాం, ఇన్ ఫ్యూచర్లో పోవచ్చేమో, నేను కూడా చెప్పలేం కదా బిగ్ బాస్కి. అదే అండి, డైలీ స్పాట్కి అయితే వచ్చాము. వీడియో యూట్యూబ్లో షార్ట్స్ అయితే చేసేసాను. ఇప్పుడు రిటర్న్ అయితే పోతూ ఉన్నాను. ఎందుకంటే నేను అమౌంట్ ఇప్పించుకోవాలి, పట్టి అయితే ఇప్పించుకోవాలి, ఇంకా ఇప్పించుకోలేదు. ఈరోజు అక్కడ కొద్దిగా మేము వచ్చేసరికి ఎండ అయితే ఉండింది. సో అందుకే ఈరోజు వంక అయితే దాటి యువతలకి అయితే వచ్చేసాము మేము. బరగుడ్లు దొక్కినాయి. బట్టలు బండి కూడా తెచ్చి ఆడేసినమ్మా. ముళ్ళేరు 2 ముళ్ళేరు తెచ్చి ఈరోజు నైటు మా డిన్నర్ వచ్చేసి అన్నం, పప్పుచారు, కాకరకాయ ఫ్రై అండి, మంచిగా. ఇవి ఇప్పుడు నేను క్లీన్ చేసి కట్ చేయాలన్నమాట. కాకరకాయలకి ఉన్న తోలల్లా తీసేసానండి, నీట్గా చేసేసాను. ఈ కాకరకాయల సంగతి ఏమో కానీ దానికి ఉన్న తోలు మాత్రము దండిగానే వచ్చేసింది. చూడండి ఎంత ఉందో. కాకరకాయలను అయితే నీట్గా తోలు తీసేసిన తర్వాత ఇట్లయితే కాటులే ఇట్లా అయితే కట్ చేసేసాను, పతలాంగా చేసేసాను. అది 3 కాకరకాయలు. ఇవి అన్నం పప్పు చేసిన తర్వాత ఫ్రై చేసుకుంటాం అన్నమాట దీంతో. అన్నం అయితే ఉడుకుతూ ఉంది. పప్పు చారుకి పచ్చిమిరపకాయలు, టమోటా పళ్ళు,
ఇక్కడ చింతపండు అయితే నానవేసిందండి.